హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వాళ్ళకి మన వీడియోలో రెసిపీ వచ్చేసి మినపగారెలు అనమాట. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనం మినపప్పు అయితే బాగా నీట్గా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. కడిగేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆ మినపప్పు అంతా వేసేసుకోవాలి. వాటర్ ఏం లేకుండా వడగట్టి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం అందులోకి పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో ఉప్పు వేయొద్దండి, ఎందుకంటే మనము ఉప్పు వేస్తే అది కొంచెం కరిగి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, పిండి అయితే లూజ్ అయిపోతుంది అనమాట. అట్లా వేసేయకుండా మనం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఆ పిండిని అంతా తీసేసుకొని అందులో ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసి తర్వాత లాస్ట్లో ఉప్పేసి బాగా మిక్స్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అదే మనం మిక్సీ పిండి వేసేటప్పుడే ఉప్పు వేస్తే అదైతే పిండి అంతా లూజ్ అయిపోతుంది అనమాట. అట్లా ఉప్పు వేసుకోవాలనుకుంటే పప్పు అంతా బాగా ఒక 10 మినిట్స్ ముందు మనం మిక్సీ వేసుకునే ముందు నానబెట్టేసిన తర్వాత వడగట్టేసుకోవాలన్నమాట. చిల్లులు గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వడగట్టేసి వాటర్ అంతా పోయేలాగా వడగట్టిన తర్వాత మిక్సీ వేసుకోండి. అప్పుడు సాల్ట్ వేసుకున్నా కూడా ఏమంత లూజ్ అవ్వదు పిండి. గ్రైండర్కి వేసిన మిక్సీకి వేసిన అట్లా చేయండి, మనకి పిండి లూజ్ అవ్వకుండా ఉంటుంది మనం మిక్సీ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసిన. నెక్స్ట్ ఇంకా మనం ఇట్లా ఒక పాలిథిన్ కవర్ కానీ లేకపోతే ఆయిల్ ప్యాకెట్ కానీ ఇట్లా తీసుకొని ఆ కవర్లోకి మనం చేయి పెట్టేస్తే కొంచెం గ్రిప్గా ఉంటుంది అనమాట. తర్వాత మనము గారేసేటప్పుడు అది చుట్టూ అంతా క్రాక్స్ అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం చేయిని వాటర్లో తడుపుకొని తర్వాత పిండి తీసుకొని వేస్తే నీట్గా అయితే వస్తుంది అనమాట. తర్వాత ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయితే మనం గారె వేయంగానే పైకి వచ్చేస్తుంది, లేకపోతే గారెలు ఒకటికొకటికి అతుక్కొని పోతాయి అన్నమాట. అట్లా అంటుకొని పోకుండా బాగా హీట్ అయిన తర్వాత వేస్తే దానికి సెపరేట్ అయిపోతాయి. బాగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు కాల్చుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది మినపగారెలు. దీంట్లో అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. సో అంతే ఈ వీడియో. మన వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.